హాయ్ అండి. మన సంయూపల్లో మనం ఇంకా కొంచెం అయితే వీడియో అయితే తీసింది ఉంది. సో ఇప్పుడు మనం కాలుగోలతో అయితే కంప్లీట్ చేస్తాం కదా వీడియో. దాని తర్వాత అయితే పెట్టినైతే సర్దుతున్నారు పెళ్ళికి. మా వదిన అమ్మ వాళ్ళందరూ అయితే పెళ్ళి దగ్గర అన్నీ ఒక పెట్టెలో అయితే పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అన్నీ 1 బై 1 లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం అయితే దాంట్లో అన్నీ పెట్టేస్తే మనం ఇంకా పెళ్ళి దగ్గర అది ఇది అనే అవసరం లేదు. దానిలో ఒకళ్ళు అక్కడ ఒక పెట్టె దగ్గర ఒకళ్ళు అయితే కూర్చోబెడతారు. కూర్చుని వాళ్ళైతే ఇంకేది కావాలంటే అది పంతులు గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మామిడి రట్ట పెట్టి మిగిలిన తర్వాత మనకి ఏమేమి కావాలో అన్నీ 1 బై 1 అయితే సర్దేస్తారు. లిస్ట్ చూసుకుని 1 బై 1 పెట్టడం అనేది జరుగుతుంది. జీలకర్ర బెల్లంతో సహా బట్టలు మొత్తం అన్నీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మా నాజీ అయితే చాలా బాగా అయితే రెడీ అయిపోయింది. ఫోజులు అయితే బాగా ఇస్తుంది. అందరం 1 బై 1 అయితే రెడీ అయిపోవడం అయితే జరిగింది. పెళ్లి కూతురు కూడా రెడీ అయింది. మార్నింగ్ నుంచి అది మేకప్ తోటే ఉండడం వల్ల కొంచెం డల్ అయిపోతారు. చుట్టాలు అది కూడా వచ్చారు. బాగా అయితే ఎంజాయ్ చేశారు పెళ్ళిని. వాళ్ళ అన్నయ్య అయితే చెల్లిని డెకరేషన్ చేసుకుంటున్నాడు బాగా. మా వదిన వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి అత్తయ్య వాళ్ళందరూ అయితే కూర్చుని బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. విడిదికి తీసుకెళ్ళడానికి అయితే స్వీట్స్ అన్నీ అయితే రెడీ చేసేసారు. మేకప్స్ కూడా ఎవరి మేకప్లో వాళ్ళు ఉన్నారు. హడావుడి మామూలుగా లేదు. ఆజాకు అందరం అయితే ఫొటోస్ తీసేసుకున్నాం. ఈలోపు స్టేజ్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి మనం వెళ్ళి ఫొటోస్ అయితే తీసేసుకోవడం జరిగింది. వదినాలు అయితే వచ్చారు. వాళ్ళందరితో పాటు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆజ్యత అయితే కాసేపు చాలా బాగా అయితే ఆడుకున్నాం ఫ్లవర్స్ వేసి. చాలా ఇష్టం కదా పిల్లలకి ఇలా ఫ్లవర్స్ వేస్తూ ఉంటే ఇష్టంగా ఉంటారు. ఇది విడిది జరుగుతుందండి. గరగలను అయితే వెయ్యంకులు ఇద్దరు అయితే మార్చుకోవడం జరుగుతుంది. అటు ఒక 5 మెంబర్స్ ఇటు ఒక 5 మెంబర్స్ అయితే వాళ్ళ రిలేటివ్స్ అయితే కూర్చుంటారు. వాళ్ళకి గంధము చందనం అన్నీ వేసి అయితే సత్కారం చేస్తారు. ఫైనల్లీ రిసెప్షన్లో అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో ఫొటోస్ అయితే అందరూ దిగుతున్నారు. నెక్స్ట్ అయితే ప్రధానం అయితే కూర్చోబెట్టేశారు పెళ్ళికూతుర్ని. అందరం అయితే సరదా వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఎక్కడైనా మ్యారేజెస్లో ఇలా ఫొటోస్ వీడియోస్ తీసి ఒక స్వీట్ మెమరీస్ కింద అయితే మనకు ఉంటుంది. పెళ్లి కూతురికి అయితే ప్రధానం అయితే జరుగుతుంది. 1 బై 1 అయితే చాలా బాగా జరిగింది. వీడియో తీయడానికి అయితే అంతా కవర్ చేయలేకపోయాను నేను. రిలేటివ్స్ ఏమి ఉంటారు కదా, కొంచెం స్టూడియో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు. చాలా మటుకు సపోర్ట్ అయితే చేశారు. ఎవరి హడావుళ్ళు అయితే వాళ్ళు ఉన్నారండి పెళ్ళిలో. అందరూ కూడా పెళ్ళిలో చాలామంది అయితే బాగానే ఉన్నారు. మార్నింగ్ మ్యాక్సిమం వచ్చేస్తారు రిలేటివ్స్. ఇది నైట్ ఇంటి దగ్గర పెళ్ళి గురించి చాలామంది వచ్చారు. చాలా అయితే బాగా జరిగిందండి. ఇలా ప్రధానంలో కూర్చోబెట్టి వాళ్ళ అత్తయ్య గారు అయితే ప్రధానం బొంద అయితే వేయడం జరుగుతుంది.
మాకైతే ఇలా జరుగుతుంది. మీకు ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. మీకు ఎలా జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బామ్మర్ది అయితే బావగారికి కాలు కడగడం అయితే జరిగింది. అందరం అయితే బాగా చూసి ఎంజాయ్ చేస్తాం. వన్ బై వన్ అందరూ వచ్చి పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అయితే అక్షంతలు వేస్తున్నారు. మా సిస్టర్స్ అయితే వచ్చి మేము అక్షంతలు వేస్తున్నాం. ఇప్పుడు అక్షంతలు అయితే వేసేసామండి. నైట్ మ్యారేజ్ అయినా కూడా నిద్రపోకుండా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం అందరం కూడా. వదినలతో అయితే ఒక ఫొటోస్, పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అయితే తలంబరాలు అయితే వేసుకుంటున్నారు. దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీయడం అయితే అవ్వలేదు, క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఇంక నేనైతే స్క్రీన్స్ మీద తీయడం జరిగింది చాలా వరకు. నాకు తెలిసి అందరికీ ఇలా వీలకపోవచ్చేమో అనుకుంటున్నాను. వాళ్ళ అత్తయ్య అయితే పెళ్ళికూతురికి చుట్టులు అయితే పెడుతుందండి. మా సైడ్ అయితే చుట్లు అంటారు, మీ సైడ్ అయితే ఏమంటారో నాకైతే తెలీదు. తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పెళ్ళికూతురు అత్తయ్య వాళ్ళే పెడతారు చుట్లు. మీ సైడ్ అయితే ఎవరు పెడతారో నాకైతే తెలియదు కదా. ఇది గోదావరి సైడ్ అండి. ఫైనల్లీ సంజు పెళ్ళి అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ అరుంధతి నక్షత్రం. ఇక్కడ కూడా ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగానే జరుగుతుంది. ఇంకా పెళ్ళి కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయినాయి, చెప్పాను కదా వీలు కాలేదు తీయడం కోసం. అరుంధతి నక్షత్రం అయితే పంతులు గారు చూపించడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. అక్కడైతే కొన్ని మంత్రాలు అయితే చదవడం అయితే జరుగుతుంది. అరుంధతి నక్షత్రం అంటే కొంచెం ప్రత్యేకత కాబట్టి. పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వీడియోని బాగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.